ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు ఈ స్కూల్ పూర్వ విద్యార్థి అయినటువంటి ఉమా మహేశ్వరమ్మ గారికి, అలాగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దపు గారి శ్రీనివాస్ రెడ్డి గారికి, మిత్రుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, ఇటీవలే హెచ్ఎల్సి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరుడు జోగిరెడ్డి గారికి, రఘునాథ్ రెడ్డి గారికి, ఇలా డిఈఓ గారికి, ఏపీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ, అలాగే పెద్దలకు, నా తోటి మిత్రులకు, నా సహచరులకు, మరి ముఖ్యంగా ఈరోజు ఇంత గొప్పగా మన యొక్క పూర్వ పాఠశాల ఉండడానికి కారణమైనటువంటి దాతలందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ఇక్కడ మనది చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎక్కడైనా కూడా ఏదైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే అది గొప్పగా విజయవంతం అవుతుంది అనే దానికి సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలే ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఆ రోజుల్లో హెచ్ఎం గారు స్టాఫ్ అంతా వచ్చి మా దగ్గరికి వచ్చి, నా మిత్రుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి దగ్గరికి, నా దగ్గరికి వచ్చి, అన్న ఈ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నారు, ఈ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే కనీసం దీంట్లోకి దారి కూడా లేదు, మొత్తం అంతా గుంతలమయమైపోయి ఉంది, చీకి చెట్లతో నిండి ఉంది, మమ్మల్ని ఏమో హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి అధికారులు విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు, ఏం చేయాలన్నా అంటే, అప్పుడు మేము ఈ స్కూల్ విజిట్ చేసి, ఈ స్కూల్ మీరేం భయపడద్దమ్మా, ఖచ్చితంగా ఈ స్కూల్ను సింహాద్రిపురం మొత్తం మండల వాసులంతా, పూర్వ విద్యార్థులంతా గర్వపడేలా తీర్చిదిద్దుతామని చెప్పి మేము ఆ రోజు వారికి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇక్కడ ఇందాక హెచ్ఎం గారు కానీ వీళ్ళు చెప్పారు, ఉదయం 6 నుంచి నేను రాత్రి 8 వరకు ఇక్కడ ఉండేవాడు వాస్తవమే అయినప్పటికీ ప్రేమలో కనిపించే వ్యక్తిని నేను మాత్రమే. కానీ దీని వెనుక ఇంత అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా రూపొందించడానికి ప్రధాన కారకుడు నా మిత్రుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని చెప్పడానికి నేను ఏమాత్రమూ సంకోచించడం లేదు. కారణం ఏంటంటే, అనేక సందర్భాల్లో రవికి ఉన్నటువంటి ఇతరత్ర కార్యక్రమాల్లో ఇంత సమయాన్ని వెచ్చించలేకపోవచ్చు, కానీ అనునిత్యము నేను జిల్లా అధికారుల దగ్గర పోయినప్పుడు, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి, అన్న నేను కలెక్టర్ గారి దగ్గరికి ఈ టైం తీసుకున్నాను, నువ్వు ఇట్లా రన్నా అంటే, అనేక సందర్భాల్లో ఈ జిల్లా పరిషత్ ఉన్నతి కోసం, ఈ జిల్లా పరిషత్ను రాష్ట్ర స్థాయిలోనే ఒక అత్యున్నతమైన విద్యా సంస్థగా మార్చాలన్న తపనతో మేమిద్దరం కష్టపడి సమిష్టిగా దీనికి కావలసినటువంటి అన్ని వసతులు కూడా సమకూర్చాం. ఇంకా నేనన్న పూర్వ విద్యార్థిని, ఆయన ఈ స్కూల్లో పూర్వ విద్యార్థి కూడా కాదు, కాకపోయినా ఒక నిబద్ధత కలిగిన నాయకుడుగా, ఒక రాజకీయాల్లో ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా తను చేయగలిగినంత చేస్తూ, వాళ్ళ కుటుంబం తరఫున కూడా మారెడ్డి ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా ఒక గొప్పగా ఒక సైన్స్ ల్యాబ్ను కూడా అందించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ నేను ఏమి చెప్తున్నానంటే, ఇదంతా కూడా ఎక్కడైనా సరే మనము ప్రజాహితమై ఒక సంకల్పం తీసుకున్నప్పుడు, అది సమాజం కోసమైనప్పుడు, అది ప్రజలకు మంచి చేసేదైనప్పుడు, స్వార్థ చింతన లేకుండా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం గొప్పగా విజయవంతమవుతుంది. అది నేను అనేక సార్లు మా ఎన్నుకుంటలో నిరూపించాను. ఇప్పుడు సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా మేమందరం కలిసి మీ అందరి సహకారంతో ఇక్కడ 87 మంది నుంచి 90 మంది దాతలు ఉన్నారు సార్. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నాను, విపరీతమైన స్పందన. రోజు రోజుకు ఈ స్కూల్ రూపురేఖలు మారిపోతుంటే వైజాగ్ నుంచి కూడా వచ్చి వాళ్ళందరూ వాళ్ళే మా స్కూల్ ఇప్పుడు ఇంత బాగా తయారవుతుందా అని చెప్పి లక్షల రూపాయలు డొనేట్ చేసి మాకందరికీ సహకరించడం వల్లే ఈ రోజు ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్, అది ప్రభుత్వ బడి తయారైంది. ఈ ప్రభుత్వ బడుల మీద నాకున్న నమ్మకానికి కారణం కూడా ఉంది. ఈ రోజు ప్రభుత్వ బడులు బలహీనం అయిపోయినందువలన స్కూల్ స్టడీస్ లోపలనే బీపీఎల్ ఫ్యామిలీస్, చిన్న సన్నకారు రైతులందరూ కూడా లక్షలు వెచ్చించి విద్యను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత ఉండి బడా రైతులు, లేదంటే డబ్బుతో బాగా ఉన్న వాళ్ళు కాన్సెప్ట్ స్కూళ్లలోనూ కార్పొరేట్ స్కూల్లో చదువుతారు, ఎవరికి అభ్యంతరం లేదు. ₹1,00,000 వార్షిక ఆదాయం లేని వ్యక్తులు కూడా ఈ రోజు వాళ్ళ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం 4 లక్షలు కట్టి నారాయణలోనో చైతన్యంలోనో
కుటుంబాలను చదివించే పరిస్థితి వస్తుంది. లేదంటే ఇక్కడ పక్కన ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ ఫెయిల్యూర్లతో 4 ఇట్లా ఏదో యూనిఫామ్ టైయో షూ ఇచ్చే ప్రైవేట్ స్కూళ్ళలో మోజులో పడి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అందుకే నేను ఈ వేదిక నుంచి ఒకటే పిలిపియదలుచుకున్నాను. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, దయచేసి అందరం కలిసి సమిష్టిగా ఈ ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం. ప్రభుత్వ బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలను, మధ్యతరగతి కుటుంబాలను, దిగువ మధ్యతరగతి కుటుంబాలను, మరియు ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులను ఆర్థికంగా చితికిపోకుండా కాపాడగలిగిన వాళ్ళమవుతామని చెప్పి కలెక్టర్ గారికి నేను సవినయంగా, అలాగే జిల్లా అధికారులకు కూడా నేను చెప్తూ, అంతిమంగా ఈ రోజు ఇంత ఉన్నత స్థితికి కారణమైనటువంటి డోనర్స్ అందరికీ మరొక్క మారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగేలా మీ అందరి సహాయ సహకారాలు కావాలని, అలాగే జిల్లా కలెక్టర్ గారిని హెచ్ఎం గారు ఇందాక ఏవైతే తక్కువ ఉన్నాయో వాళ్ళ రిక్వైర్మెంట్ అన్ని కూడా మనస్ఫూర్తిగా కొంత ఈ మంచి స్కూల్ కు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.